వెల్కమ్ టు స్టడీ టైం. డాక్టర్ కావాలని, వృత్తిలో విజయాలు సాధించాలని మన దేశంలో లక్షల మంది విద్యార్థులు కలలు కంటారు. కానీ ఇక్కడ మెడికల్ సీట్లు తక్కువగా ఉండి పోటీ ఎక్కువగా ఉండటంతో విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలని కోరుకుంటారు. అయితే విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా, మన దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా విద్యార్థులందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వ్రాయడం ద్వారా మాత్రమే మన దేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాల్సి రావడం విదేశాలలో ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు అద్భుత అవకాశం. అయితే ఏ దేశంలో చదవాలి, ఏ యూనివర్సిటీలో చదవాలి, హాస్టల్ సేఫ్టీ ఎలా, ఇటువంటి అనేక విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. వీటన్నింటికీ సమాధానమే జార్జియాలోని అకాకి సెరిథెలి స్టేట్ యూనివర్సిటీ. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను కలిగి ఉన్న ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసేందుకు హైదరాబాద్ పంజాగుట్టలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారి సహాయంతో ఏమాత్రం ఇబ్బంది పడకుండా జార్జియాలోని ఈ యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు. 17 సంవత్సరాలుగా ఉత్తమ సేవలందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వలె కొండంత అండగా యూనివర్సిటీ గురించి, అడ్మిషన్ ప్రాసెస్ గురించి వివరాలు అందించి ఏటీఎస్ఈలో అనగా అకాకి సెరిథెలి స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేలా సహాయం చేసి ఈ సంస్థకు ISO 9001:2015 లభించడం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సొంతం. ఇండియాలో మరియు జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ తెలుగు విద్యార్థులను మొట్టమొదటిసారిగా జార్జియా యూనివర్సిటీలకు పరిచయం చేసిన సంస్థ కూడా ఇదే. అకాకి యూనివర్సిటీ జాతీయ అధికార ప్రతినిధి, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనేది చాలా మంది స్టూడెంట్స్ కల. అయితే ఇక్కడ చేసే ఎంబీబీఎస్కి, అంటే ఇండియాలో చేసే ఎంబీబీఎస్కి, అబ్రాడ్లో చేసే ఎంబీబీఎస్కి డిఫరెన్స్ ఏంటంటారు? సో ముఖ్యంగా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. సో ముఖ్యంగా మనము ఇక్కడ చేసే ఎంబీబీఎస్కు బయట చేసే ఎంబీబీఎస్ కంటే చాలామంది ఆలోచించేది ఏంటంటే, సో ఇక్కడికి సరిసమానంగానే ఇక్కడికంటే ఎక్కువ కూడా స్టాండర్డ్స్ ఉండాలని చూస్తారు. సో మన దేశంలో చాలామంది ఆస్పైరెంట్స్ ఎంబీబీఎస్ చేయాలని పోటీ పడుతూ 18,66,000 మంది నీట్ పరీక్ష రాస్తే దానికి గాను మన దగ్గర ఉన్న సీట్ల సంఖ్య వచ్చేసి 92,793 మాత్రమే, అంటే 92,793 మాత్రమే. సో అందులో దాని పర్సంటేజ్ వైజ్ చూస్తే 4.97% మాత్రమే అన్ని కేటగిరీకి సంబంధించి, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీకి అన్ని కేటగిరీ లోపల 4 నుంచి 5 కంటే ఎక్కువ మందికి రాదు. ఫ్రీ సీట్స్ చూసుకుంటే మాత్రం 2 to 3% కంటే ఎక్కువ లేవు. సో నెక్స్ట్ ఆల్టర్నేట్ అంటే ఇంత జనాభా ఉన్న మన కంట్రీలో చాలినన్ని సీట్లు ఉండకపోవడము, తర్వాత ఎట్ ద సేమ్ టైం చాలినన్ని కాలేజ్ ఉండలేకపోవడం వల్ల మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇది మనకు నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఉన్నది. ఎందుకంటే ఎంబీబీఎస్కు సరిసమానమైన కోర్సు మన ఇండియాలో ఇప్పటివరకు లేదు. సో మిగిలిన కోర్సులన్నీ కూడా మేము కాంప్రమైజ్డ్ కోర్సుల కిందనే అనుకుంటాం. సో ఇక్కడ ఒకవేళ ఎన్ఆర్ఐ సీట్ కానీ, ఇన్స్టిట్యూషనల్ కోటా కానీ తీసుకుంటే అది 1 కోటి నుంచి 1 కోటిన్నర వరకు ఉంటుంది. సో అది మధ్యతరగతి కుటుంబానికి దాన్ని అఫోర్డ్ చేయలేము. సో నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంది, ఒక పేరెంట్ దగ్గర కానీ, ఒక స్టూడెంట్ దగ్గర కానీ ఒక 20 నుంచి మ్యాక్సిమం 30 లక్షల కంటే ఎక్కువ పెట్టుకోవడానికి అతని దగ్గర లేదు, బడ్జెట్ లేదు. సో అటువంటప్పుడు ఎంబీబీఎస్ మాత్రమే చదివించాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సో ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్లో మరి చూస్ చేసుకోవడం ఎలా? ఇన్ని 210 కంట్రీస్ ఉన్న ఈ ప్రపంచంలో ఏ కంట్రీ బాగుంటుంది, ఏ ప్రాతిపాదికన మనము కంట్రీని చూస్ చేసుకోవాలి, ఏ ప్రాతిపాదికన, ఏ రెఫరెన్స్, విత్ వాట్ రెఫరెన్స్ వి షుడ్ చూస్ ది కంట్రీ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీ అనేది మెయిన్ క్రైటీరియా. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీ ఉంటారు. కానీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రిప్రజెంటేటివ్. అంటే ఒక రిప్రజెంటేటివ్ ఎవరైతే కంట్రీ రిప్రజెంటేటివ్ కానీ, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళ పంపించే యొక్క బాధ్యత దానికి ఇండియాకు స్టాండర్డ్స్కి తగ్గకుండా పంపించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మేము జార్జియాని చూస్ చేసుకోవడం జరిగింది. సో జార్జియాని చూస్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, సో ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసిన తర్వాత పీజీ కూడా ఒకవేళ బయటి దేశాల్లో చేయడానికి ఉన్న అవకాశం ఉన్న కంట్రీస్ వచ్చేసి 5 అండి. మొత్తం అకార్డింగ్ టు పాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం కానీ, నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం కానీ మనకు ఉన్న పీజీ కూడా బయట చేస్తే ఇండియాలో వ్యాలిడ్ అయ్యేది ఓన్లీ 5 కంట్రీస్. అది యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో మనం ఈ కంట్రీస్లో చేయాలంటే, ఎంబీబీఎస్ చేయాలంటే కష్టం అవుతుంది. అక్కడున్న వాటి స్టాండర్డ్స్ కావచ్చు, అక్కడ వీసా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వీసా కావచ్చు, వాళ్ళ స్టాండర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ హై స్టాండర్డ్స్ ఉంటాయి. సో మనము చూస్ చేసుకునే కంట్రీ వీటి రెఫరెన్స్గా తీసుకోవాలన్నది మా ఉద్దేశం. సో ఆ విధంగా చూసుకుంటే మేము జార్జియాను చూస్ చేసుకోవడం గల ముఖ్య కారణం వచ్చేసి,
జనసాంద్రత అంటే ఇక్కడ ముందు మనకు వచ్చేసి కంట్రీస్ మనం అన్ని వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ చూసుకుంటే 210 కంట్రీస్ ఉన్నాయండి. సో 210 కంట్రీస్ లోపల ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఏం రెఫరెన్స్ తోటి చూస్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. సో కంట్రీస్ అన్నిటి కూడా మనకు ఏరియా వైజ్ కావచ్చు, పాపులేషన్ వైజ్ కావచ్చు, లేకపోతే జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ వైజ్ కావచ్చు. సో వీటినన్నిటిని రెఫరెన్స్గా తీసుకుంటే మనకు మొత్తం ప్రపంచం లోపల మన ఇండియా, చైనా ఇవి మాత్రమే 140 కోట్ల కన్నా పైన, అంటే ఒక 100 కోట్ల జనాభా కంటే ఎక్కువ ఉన్న ఇవి 2 కంట్రీస్ మాత్రమే. మిగిలిన అన్ని కూడా అంటే 14 కంట్రీస్ ఓన్లీ 14 కంట్రీస్ మాత్రమే 10 crores కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి. మిగిలిన కంట్రీస్ అన్ని కూడా 10 crores లోపలే ఉన్నాయి. ఒకవేళ 1 కోటి జనాభాని రెఫరెన్స్గా తీసుకుంటే దాదాపుగా 116 అంటే 116 కంట్రీస్ మన 1 కోటి జనాభా కంటే తక్కువనే ఉన్నాయి. సో ఈ విధంగా రెఫరెన్స్ చూసుకుంటూ వెళ్తే జనసాంద్రతను అంటే 1 కిలోమీటర్ పరిధిలో 1 కిలోమీటర్ వైశాల్యం లోపల ఎంతమంది జనాభా ఉన్నది ప్రతిపాదికన తీసుకుంటే మేము తీసుకున్న రెఫరెన్స్ వచ్చేసి యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 4 కంట్రీస్లో ఉన్న జనసాంద్రత కంటే, డెన్సిటీ కంటే ఎక్కువ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం న్యూజిలాండ్ కంట్రీ తోటి సరిసమానమైన జనాభా కలిగిన దేశం జార్జియా దేశం. సో ఈ 5 కంట్రీస్లో యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పీజీ చేస్తే మనకి ఇక్కడ చెల్లుబాటు అవుతున్నది కాబట్టి వీటినే రెఫరెన్స్గా తీసుకున్నాం మేము. సో యుఎస్, యూకే అండ్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 4 కంట్రీస్లో ఉన్న జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీని రెఫరెన్స్గా తీసుకుంటే ఈ 4 కంట్రీస్లో ఉన్న పాపులేషన్ డెన్సిటీ కంటే ఎక్కువ డెన్సిటీ ఉన్న కంట్రీ జార్జియా. జనాభా వైజ్ చూసుకుంటే మనకు న్యూజిలాండ్ తోటి సరిసమానంగా ఉంది. ఒకవేళ ఏరియా వైజ్ చూసుకుంటే మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని 7 కంట్రీస్ కలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటుంది. సో దానికి సరిసమానంగా ఏరియా ఉండి అండ్ ఇజ్రాయెల్ తోటి 3.5 అంతలు పెద్దగా ఉండి అండ్ స్విట్జర్లాండ్ తోటి 1.5 టైం పెద్దగా ఉన్న కంట్రీ జార్జియా. సో ఇన్ని రెఫరెన్స్గా చూసిన తర్వాత అన్ని విధాలుగా జార్జియా సూటబుల్ అని చెప్పి మేము తీసుకోవడం జరిగింది. ఇక జార్జియా వచ్చేసి ఇది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, మనకి ఇక్కడ నుంచి కేవలం 6 hours ఫ్లైట్ టైం. సో అన్ని విధాలుగా ఉన్నది కాబట్టి మేము జార్జియాను చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, మరి అబ్రాడ్ కంట్రీస్లో ఎన్ఎంసీ గెజిట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి ఎంబీబీఎస్ పై? సో ఇది 2019 సెప్టెంబర్ 25th కన్నా ముందు మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది మన ఇండియాలో చదివే స్టూడెంట్స్ కానీ ఇండియా నుంచి బయటికి పోయే స్టూడెంట్స్ కానీ రెఫరెన్స్గా ఉండేది. కానీ 2019 సెప్టెంబర్ 25th తోటి ఎంసీఐ ప్లేస్ లోపల ఎన్ఎంసీ వచ్చింది, నేషనల్ మెడికల్ కమిషన్. ఎన్ఎంసీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ గెజెట్ లాస్ట్ ఇయర్ 2021 నవంబర్ 18th నాడు రిలీజ్ చేసింది. సో బయటికి పోయి అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో అది గెజెట్ రిలీజ్ చేసి అందులో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఒక 5 పేజీల ప్రతిపాదన వాళ్ళు పెట్టినరు అంటే మనము బయటికి వెళ్ళి చదవడానికి అర్హత వాళ్ళు ఇచ్చినట్టే. వాళ్ళు ఆల్రెడీ ఒక గెజెట్ రిలీజ్ చేసి, అఫీషియల్గా గెజెట్ రిలీజ్ చేసి మీరు బయటికి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చదవచ్చు అని చెప్పే వాళ్ళు గెజెట్ రిలీజ్ చేసిండ్రు. అంటే వెళ్ళడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎలా వెళ్ళాలి, అక్కడ స్టడీస్ ఎలా ఉండాలి, డ్యూరేషన్ ఎలా ఉండాలన్న దాని మీద వాళ్ళు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందులో మెన్షన్ చేశారు. ఇందులో ఈ డిబేట్ అనేది ఆల్ ఇండియా వైజ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయం లోపల జరుగుతున్న డిబేట్, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. సో ఇందులో మేజర్గా వచ్చేసి పాయింట్ 4లో ఏ అండ్ పాయింట్ 4లో బి. ఇందులో పాయింట్ 4లో 4 పాయింట్స్ అండ్ 4లో బి. ఈ టోటల్గా ఈ 5 పాయింట్స్ టోటల్ ప్యాకేజ్ అన్నట్టు. ఇది సాటిస్ఫై చేస్తే ఎంబీబీఎస్ అబ్రాడ్ వ్యాలిడ్, లేకపోతే లేదు, లేకపోతే ఎటువంటి కంట్రీ అయినా ఇన్వాలిడ్. సో ఆ విధంగా ఈ రేస్లో అన్నీ కూడా దాదాపు మోర్ దెన్ 50% ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ రేస్లో ముందు ఉండలేకపోయినాయి. సో దీన్ని సాటిస్ఫై చేయలేకపోయినాయి, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళని పర్మిషన్ ఇవ్వట్లేదు. సో సపోజ్ బంగ్లాదేశ్ తీసుకుంటే 4B ఏం చెప్తుందంటే మీరు అక్కడ చదివిన తర్వాత వాళ్లకు అక్కడ పౌరులకు సరిసమానం వాళ్ళకు లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ దేర్ కంట్రీ వాళ్ళకి ఇచ్చిన విధంగానే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా ఇస్తేనే మేము ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కానీ లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి కానీ అనుమతిస్తామని చెప్తున్నారు. సో దాన్ని బంగ్లాదేశ్ సాటిస్ఫై చేయట్లేదని చెప్పి వాళ్ళు అక్కడ మెడికల్ కౌన్సిల్ డిక్లేర్ చేసింది. సో డ్యూరేషన్ వైజ్ చూసుకుంటే ఫిలిప్పీన్స్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి అది వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ప్రతిపాదనలు ఇచ్చిన తర్వాత జార్జియా అంటే జార్జియాకు మాత్రమే ఈ 5 పాయింట్లు అంటే 4Aలో ఉన్న 4 పాయింట్స్ 4Bలో ఉన్న మెయిన్ పాయింట్ సాటిస్ఫై చేస్తున్నది. సో డ్యూరేషన్ వైజ్ కానీ 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వైజ్ కానీ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ కానీ, అండ్ షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ కరికులం కానీ, అండ్ లైసెన్స్ టు ప్రాక్టీస్. ఈ 4B అన్నది చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు, చాలా రకాలుగా దీని గురించి డిబేట్ చేస్తున్నారు.
సో ఈ 4B ఏం చెప్తానంటే వాళ్ళు అక్కడి రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్డ్ అయి ఉండాలి, లేదా అక్కడి పౌరులకు సమానంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండాలని చెప్తున్నది. సో ఇక్కడ రెగ్యులేటరీ బాడీ అంటే ఏంటిది? వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తము ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన రెగ్యులేటరీ బాడీని వాళ్ళు డిజైన్ చేసి ఏ కంట్రీకి ఏదే రెగ్యులేటరీ బాడీ, మన ఇండియాకు NMC, ఆ విధంగా జార్జియాకు నేషనల్ సెంటర్ ఫర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో NCEQEలో అది రెగ్యులేటరీ బాడీ. సో మన స్టూడెంట్స్ అక్కడ MBBS అక్కడ చేసిన తర్వాత ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో డిగ్రీ వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లోపల మనం అపోస్టల్ చేసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ జార్జియా. కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎట్ ద సేమ్ టైం అక్కడ లా కూడా ఏం చెప్తుందంటే ఇది జార్జియన్ లా ఆన్ మెడికల్ ప్రాక్టీస్ అనేది వాళ్ళకి సంబంధించిన లా, అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వాళ్ళు అప్లికేబుల్ ఉన్న లా. సో ఈ లా ప్రకారం కూడా ఈ లాలో వచ్చేసి టోటల్గా 14 చాప్టర్స్ ఉన్నాయి అందులో, అండ్ 101 ఆర్టికల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండాలి ఎలా, అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు వాళ్ళ లోకల్ స్టూడెంట్స్కు ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ MBBS వర్తిస్తుంది అన్న దాని మీద వాళ్ళు ఈ లా అనేది వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. సో ఈ లా ప్రకారము నేషనల్ స్టూడెంట్స్కైనా, లోకల్ స్టూడెంట్స్కైనా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కైనా అని ఇది సేమ్ వర్తిస్తుంది. సో ఇందులో ఈ లాలో చాప్టర్ 2లో 17C ప్రకారము అక్కడ MBBS చదివిన తర్వాత మీరు డాక్టర్గా పనిచేయడానికి అర్హులు అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. అంటే మీరు MBBS అయిపోయిన తర్వాత మీకు డిగ్రీ వచ్చిన తర్వాత మీకు 3 విధాలుగా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫర్దర్ స్టడీస్గా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ మనకు నీట్ PG ఎలా ఉందో అక్కడ PDQE అనే ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో అది రాసి మీరు 3 రెసిడెన్సీ ప్రోగ్రామ్ కానీ PG ప్రోగ్రామ్ కానీ చేసుకొని అక్కడ సపరేట్గా హాస్పిటల్ పెట్టాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. అడిషనల్గా చదివి ఎక్స్ట్రా చదివి ఫర్దర్గా స్టడీ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. లేదు అంటారా థియరిటికల్ కానీ అండ్ రీసెర్చ్ కానీ థియరిటికల్ కానీ రీసెర్చ్ చేసుకోవడానికి టీచింగ్ చేయడానికి అర్హులు అని చెప్తున్నది. 3వ పాయింట్ ఈ 2 కాకుండా 3వ పాయింట్ వచ్చేసి జూనియర్ డాక్టర్ లాగా వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నది. సో ఈ జూనియర్ డాక్టర్కు అబ్రివేషన్ కూడా వాళ్ళు అందులో ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే జూనియర్ డాక్టర్ అంటే వీళ్ళు వేరే అర్థాలు తీసుకుంటారని. జూనియర్ డాక్టర్ అంటే అక్కడ హాస్పిటల్స్ లోపల ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నదని చెప్పి ఇదే లాలో ఆర్టికల్ 1లో చాప్టర్ 1 ఆర్టికల్ 5 లోపల లోపల పొందుపరిచింది జూనియర్ డాక్టర్ అంటే డెఫినేషన్ ఏందని. సో ఈ అబ్రివేషన్ ప్రకారము 5M ప్రకారము వీళ్ళు జూనియర్ డాక్టర్ లాగా అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉన్నది. అండ్ 17C ప్రకారము జూనియర్ డాక్టర్కు వీళ్ళు చేయడానికి ఉన్నదని క్లియర్ కట్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళకు నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్కి అప్లై చేసుకున్న సేమ్ రిప్లై వచ్చింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి వాళ్ళు అప్లై చేసుకున్నా అని సేమ్ రిప్లై వచ్చింది. కాబట్టి మనకు డ్యూరేషన్ వైజ్ కానీ, లేకపోతే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వైజ్ కానీ, లేకపోతే మొత్తము అది ఇంటర్న్షిప్ వైజ్ కానీ ఏ విధంగా ప్రాబ్లం లేకుండా వితిన్ 6 years లోపల కంప్లీట్ చేసుకొని ఇండియాకు వచ్చి నెక్స్ట్ రాయడానికి, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ అనే ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అది ఇండియాలో చదివినా కానీ అబ్రాడ్లో చదివినా కానీ అందరికి కామన్ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టబోతున్నారు. సో దానికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి జార్జియా లా చెప్తున్నది. సో అందుకనే మేము జార్జియాను ఫర్దర్గా అంటే ఈ కాంపిటీషన్లో అన్ని కంట్రీస్ లోపల ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డది జార్జియా MBBS విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటారు? సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ప్రతి కంట్రీకి సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీసుకున్న ఆల్ ఇండియా లెవెల్లో తీసుకున్నా అని ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సో మేజర్గా ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, మిగిలిన వాళ్ళు సబ్ ఏజెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. అది కామన్ ప్రతి స్టేట్లో కానీ ఈ కంట్రీ మొత్తం మీద ఉంటారు. సో ఈ జార్జియా MBBS విషయంలో కానీ లేకపోతే MBBS అబ్రాడ్ విషయంలో ఈ నేషనల్ గెజెట్ అని రెఫరెన్స్గా తీసుకొని ఎవరికి వాళ్ళు మాది సూటబుల్ అవుతున్నది, మాది సాటిస్ఫై చేస్తున్నది ఎవరి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటున్నారు. సో సూటబుల్ అవుతున్నదా కాదా అని వీళ్ళు నిర్ణయించుకోవడం కాదు. సో ఎవరైతే గెజెట్ రిలీజ్ చేసినారో వాళ్ళు దీన్ని ప్రతిపాదించాలి, వాళ్ళు దాన్ని అడ్మిట్ చేయాలి ఇది కరెక్టే అని. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ సెప్టెంబర్ నెలలోనే నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి 3 నోటీసెస్ వచ్చినాయి. పబ్లిక్ నోటీస్ అది, అంటే పబ్లిక్ వేరే కంట్రీస్ విషయంలో కానీ లేకపోతే వేరే ఏజెంట్స్ విషయంలో కానీ
వాళ్ళ ప్రమోషన్ విషయంలో కానీ డీవియేట్ కాకూడదు అన్న విషయంలో ఒక రెఫరెన్స్ లాగా పబ్లిక్ నోటీస్ 3 అంటే ఒక 1 వీక్ నుంచి 9 డేస్ 7 to 9 డేస్ డిఫరెన్స్ లోపల 3 నోటీసెస్ రిలీజ్ చేసింది. ఒకటి సెప్టెంబర్ 6th, రెండవది వచ్చేసి సెప్టెంబర్ 15th, మూడవది వచ్చేసి సెప్టెంబర్ 22nd. సో ఈ 3 పబ్లిక్ నోటీసులు క్లియర్ కట్గా చెప్తున్న విషయం ఏంటంటే ఈ యుక్రెయిన్ వార్ తర్వాత వచ్చిన స్టూడెంట్స్కు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి పాసిబుల్ లేకపోవడం వల్ల వాళ్ళు మొబిలిటీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మొబిలిటీ అంటే మీరు వేరే కంట్రీకి ఏ కంట్రీకైనా వెళ్ళి చదువుకోవచ్చు, కాకపోతే మీ డిగ్రీ మాత్రం పేరెంట్ కంట్రీ పేరెంట్ యూనివర్సిటీ ఎక్కడి నుంచి అయితే మీరు వచ్చారో అంటే యుక్రెయిన్లో ఏ యూనివర్సిటీ నుంచి అయితే మీరు మధ్యలో వచ్చారో ఆ యూనివర్సిటీ నుంచే ఇది టెంపరీ రిలోకేషన్ అన్నట్టు, అంటే డిస్టర్బెన్స్ ఇంటరప్షన్ కాకుండా. దాని గురించి మొబిలిటీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు ఫస్ట్ 6th సెప్టెంబర్ నాడు ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు, మీరు మొబిలిటీ ప్రోగ్రామ్ కింద మీరు ఎన్రోల్ కావచ్చు వేరే కంట్రీలో వేరే యూనివర్సిటీ. తర్వాత దీని గురించి మళ్ళీ డీవియేట్ కావద్దు కదా, ఏ కంట్రీ అంటే ఆ కంట్రీ పోతుందని చెప్పి సెప్టెంబర్ 15th నాడు మళ్ళీ పబ్లిక్ నోటీస్ ఒకటి వాళ్ళు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇష్యూ చేశారు. ఇదంతా కూడా ఎన్ఎంసీ వెబ్సైట్లో అందరికి కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఆ 15th సెప్టెంబర్ 2022 అంటే మేబీ ఒక 10 days బ్యాక్ పబ్లిక్ నోటీస్ ప్రకారము వాళ్ళు ఒక 29 కంట్రీస్ని మాత్రమే వాళ్ళు రెఫరెన్స్గా పెట్టింది. ఈ 29 కంట్రీస్లో మాత్రమే మీరు మొబిలిటీ ప్రోగ్రామ్ కింద చదువుకోవడానికి అర్హత ఉన్నది, ఈ 29 కంట్రీస్లో మీరు వెళ్ళాలని చెప్పారు. సో ఇందులో ఉన్న కంట్రీస్ లోపల మీకు మేజర్గా తీసుకుంటే ఫ్రాన్స్ కానీ, జార్జియా కానీ, యుఎస్ కానీ, ఇటలీ కానీ, స్వీడన్ కానీ, జర్మనీ కానీ ఇటువంటి మేజర్ కంట్రీస్ ఉన్నాయి. సో అంటే దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఇందులో ఈ మొబిలిటీ ప్రోగ్రాంలో రష్యా లేదు, చైనా లేదు, బంగ్లాదేశ్ లేదు, ఇలా కొన్ని కంట్రీస్ మేజర్ కంట్రీస్ చాలా వరకు మిస్ అయినాయి. అంటే వాటికి మొబిలిటీ ప్రోగ్రామ్ని అలో చేయట్లేదంటే ఇన్ ఫ్యూచర్ కొత్త స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి, అసలు ఎందుకు ఈ కంట్రీస్ను నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రిలీజ్ చేసిన తర్వాత ఎందుకు ఈ కంట్రీస్కు పోకూడదు అంటున్నదో మన స్టూడెంట్స్ కానీ లేకపోతే రిప్రజెంటేటివ్స్ కానీ ఆలోచించాలి. మొబిలిటీ ప్రోగ్రాంలో గుర్తించని కంట్రీస్కు మనం పోవడం వల్ల రేపు పొద్దున ఏమైనా రిస్క్ ఫేస్ చేస్తామో అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో ఇందులో మనకు మేజర్గా ఈ 29 కంట్రీస్ని వాళ్ళు రెఫరెన్స్గా తీసుకున్నారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 22nd అంటే ఒక 3 days బ్యాక్ ఇంకొక నోటీస్ రిలీజ్ చేశారు. సో ఇది కూడా పబ్లిక్ నోటీస్, ఇదేదో నేను ప్రింట్ చేసి టైప్ చేసి వచ్చింది కాదు, ఇది కూడా పబ్లిక్ నోటీసే. ఇది కూడా నేషనల్ మెడికల్ కమిషన్లో అవైలబుల్ ఉంది. ఇందులో కేవలం జార్జియాను మాత్రమే ఫోకస్ చేసుకుంటూ కొన్ని యూనివర్సిటీస్ని మెన్షన్ చేసి ఈ యూనివర్సిటీస్కు అకార్డింగ్ టు ది సుప్రీం కోర్ట్ ఆర్డర్ అని చెప్పి సమ్ రెఫరెన్స్ నెంబర్ అవన్నీ విత్ రెఫరెన్స్ టు ఈ డిస్కషన్ విత్ రెఫరెన్స్ టు సుప్రీం కోర్టు మీరు జార్జియాలో ఉన్న ఈ యూనివర్సిటీస్కు అడిషనల్గా యాడ్ చేస్తున్నాం అని ఓన్లీ జార్జియాను ఫోకస్ చేసుకుంటూ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశాను. అంటే ఇక్కడ ఎన్ఎంసీ విషయంలో కూడా జార్జియా అని ఒక స్పెషల్ అంటే ఒక దృక్పథము పాజిటివ్గా ఉన్నది, 100% పాజిటివ్గా ఉన్నదని మనం ఆలోచించాలి. కానీ ఎవరో చెప్పిండ్రు కదా అని చెప్పి ఇది ఈ లైసెన్స్ పనికిరాదు ఆ లైసెన్స్ పనికి ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియాలో డ్యూరేషన్ ఏంది 6 years, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ కంపల్సరీ 6 years. 1 year ఇంటర్న్షిప్ లాస్ట్ ఇయర్ 1 year 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉన్నది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉన్నదా అంటే ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ను రికగ్నైజ్ చేయడానికి కూడా వాళ్ళు అసలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లేకపోతే జార్జియాలో అడ్మిషన్ కూడా జరగదు. ఎందుకంటే వాళ్ళు స్కైప్ ఇంటర్వ్యూ ద్వారా కానీ లేకపోతే జూమ్ ఇంటర్వ్యూ ద్వారా కానీ ఒక మినిమం 5 minutes వాళ్ళతోటి కమ్యూనికేట్ స్టూడెంట్ తోటి బిఫోర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ది అడ్మిషన్ ఒక 5 minutes వాళ్ళు కమ్యూనికేట్ చేసిన తర్వాత పర్వాలేదు వీళ్ళు ఇంగ్లీష్ బాగానే ఉంది అర్థం చేసుకోవడంలో కానీ మాట్లాడడం కానీ బాగా ఉన్నదని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. ఇది నోట్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు ఇంగ్లీషే అర్థం కాకపోతే, ఇంగ్లీషే మీకు రాకపోతే, ఇంగ్లీష్ మాట్లాడకపోతే జార్జియాకి వచ్చి ఏం చేస్తారు? సో అందుకనే వాళ్ళే టెస్ట్ చేసి తీసుకుంటున్నారంటే ఆ స్టాండర్డ్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ కానీ ఆ కంట్రీ గురించి కానీ మనం ఆలోచించవచ్చు. సో ఈ విధంగా మనకు జార్జియా చూస్ చేసుకోవడంలో కానీ దానికి విత్ రెఫరెన్స్ టు మన నేషనల్ మెడికల్ కమిషన్ విత్ రెఫరెన్స్ టు జార్జియా వాళ్ళ దృక్పథం నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క దృక్పథం ఎలా ఉన్నదో మనకి పబ్లిక్ నోటీస్ ఈ కనీసం ఈ 14 to 20 daysలో వచ్చిన పబ్లిక్ నోటీస్ ద్వారా స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఇవన్నీ ఈ పబ్లిక్ నోటీసులన్నీ కూడా వాళ్ళకు ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్ లోపల మీకు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చూడొచ్చు. సో అందుకనే జార్జియా అంటే మిగిలిన అన్ని కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు జార్జియా మాత్రమే మనకు ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం సూటబుల్ అవుతుంది. మిగిలిన కంట్రీస్ ఏవవుతున్నాయా అవుతలేవా ఏది మ్యాచ్ అవ్వట్లేదా అన్నది అది వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. మా విషయంలో మాత్రం జార్జియా 100% సూటబుల్ అవుతుంది, ఈ రేస్లో ఫస్ట్ ఉన్నది కాబట్టి జార్జియాని ప్రమోట్ చేస్తున్నాను. ఓకే, మరి జార్జియాలో మీ ద్వారా వెళ్ళే స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ చేయడానికి మీరిచ్చే సర్వీసెస్ ఏంటండి? సో జార్జియాలో
మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ వచ్చేసి అకాకి సెరటల్లి స్టేట్ యూనివర్సిటీ, ఇది 1918లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, 105 years ఓల్డ్ యూనివర్సిటీ. సో దీనికి రికగ్నేషన్స్ విషయంలో మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నేషన్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నేషన్ కావచ్చు, ECFMG USA రికగ్నేషన్ కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నేషన్ కావచ్చు, అండ్ AMSC అంటే టోటల్ యూరోప్ కూడా ఒక మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. సో అన్ని రికగ్నేషన్స్ కూడా పక్కాగా ఉన్నాయి. అంటే యువర్ డిగ్రీ ఈస్ వ్యాలిడ్ త్రూ అవుట్ ది వరల్డ్, అంటే గ్లోబల్ రికగ్నేషన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మేము చూస్ చేసుకున్న ఇది వచ్చేసి కుటాయిసీలో ఉంది. కుటాయిసీ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా అండ్ సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ జార్జియా. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనకు అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. కాబట్టి మనం ఈ యూనివర్సిటీని, గవర్నమెంట్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నాం. ఇంకొకటి వచ్చేసి జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ. సో ఈ జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ కూడా WHO రికగ్నైజ్డ్ అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్, ECFMG USA రికగ్నైజ్డ్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్. ఇది వచ్చేసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్నది. ఇది అసోసియేటెడ్ విత్ 7 హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి మనం జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం. జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం వచ్చేసి ఇది ఈ నేమ్లోనే ఉంది, అంటే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ. వీళ్ళ కరికులం వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కరికులం, అంటే US ఇంటిగ్రేటెడ్ కరికులం ఉంటుంది. సో ఎవరైనా US లోపల PG చేయాలంటే కావాల్సిన ఫెసిలిటీస్ ఆ ఇంటిగ్రేటెడ్ కరికులం ఉంటుంది. కాబట్టి జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం. సో ఇక సర్వీసెస్ విషయంలో తీసుకుంటే మేము వీళ్ళకు కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో, సర్వీసెస్ విషయంలో ప్రోషియం సబ్స్క్రిప్షన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రోషియం అంటే ఇక్కడ అకార్డింగ్ టు NMC కరికులం ప్రకారము డిజైన్ చేసిన టోటల్ సిలబస్ కూడా వీళ్ళకి యానిమేటెడ్ వీడియోస్ కావచ్చు, వీడియో లెక్చర్స్ కావచ్చు, కంప్లీట్ సిలబస్ను వాళ్ళు కావాల్సిన మెటీరియల్ కావచ్చు, అండ్ హై yield కంటెంట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు క్విక్ రెఫరెన్స్ బిఫోర్ ఎగ్జామ్ కావచ్చు, తర్వాత MCQs అది ఉంటే మీరు బుక్స్ కొనాల్సిన అవసరం కానీ లేకపోతే ఏ బుక్లో ఏది రెఫర్ చూడాల్సిన అవసరం లేకుండా వీళ్ళకు అదొక్కసారి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. సో అది ప్రొవైడ్ చేయడంతో పాటు మెగ్రా-హిల్ అంటే విచ్ ఈస్ రిక్వైర్డ్ టు క్రాక్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్కు చేయడానికి దానిలో రెఫరెన్స్ బుక్స్ కానీ, మెటీరియల్ కానీ, వీడియో లెక్చర్స్ కానీ అన్నీ ఉంటాయి. ఆ సబ్స్క్రిప్షన్స్ ఇవ్వడంతో పాటు మన టాప్ నేషనల్ ఇండియన్ డాక్టర్స్ తోటి ఇండియాలో జార్జియాలో టీచింగ్, కోచింగ్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఇండియాకు వచ్చినప్పుడు కూడా మన కార్పొరేట్ ఇన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోపల క్లినికల్ అబ్జర్వర్షిప్ కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ NMC యొక్క ఇంటెన్షన్ ఏంది అంటే ఇండియాలో చదువుతున్న MBBSకు అబ్రాడ్లో చదువుతున్న MBBSకు మ్యాచ్ చేయాలని చూస్తున్నారు. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండాలి. వాళ్ళు ఏదో చేసి వచ్చి మళ్ళీ మన ఇండియన్ పాపులేషన్, ఇండియన్ పేషెంట్స్ మీద అప్లై చేయాలి. కాబట్టి ఏది పడుతుంది చదివి, ఎంత పడుతుందో చదివి, ఏదో ఒక లాంగ్వేజ్లో చదివి ఇక్కడికి వస్తే మనకు ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ లోపల ఈ 5 pages ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఉపయోగించింది. సో దాన్ని విత్ రెఫరెన్స్ టు దట్ మేము అది తీసుకొని అది ఇక్కడ క్లినికల్ అబ్జర్వేషన్ చేయండి. అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ డాక్టర్స్ ఎలా ఉంటారు, సో వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా ఒక 20 days నుంచి 30 days ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం ప్రతి స్టూడెంట్ కూడా మా ద్వారా వెళ్ళిన. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. జార్జియాలో MBBS గురించి అలాగే అకాకి సెరటల్లి స్టేట్ యూనివర్సిటీ గురించి చాలా వివరాలు అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.